గేట్ల మధ్య కోటలో రాజుగానే బతకాలనుకునేవారు ఒకరు, గేట్లు బద్దలు కొట్టి రాజ్యం గెలవాలనుకునేవారు మరొకరు. ప్రజలే గేట్లు బద్దలు కొట్టినప్పుడు కోట బయటకొచ్చిన మాజీ, గేట్లు బద్దలు కొట్టాలనుకున్న మనిషి చేతులు కలిపితే ఊహించని ట్విస్టే అవుతుంది. కోటను వ్యతిరేకించే వ్యక్తే కోటలో కనిపిస్తే చాలా అర్థాలు అపార్థాలకు అవకాశం ఉంటుంది. కేసీఆర్ని ఆర్ఎస్పీ కలవడం, పొత్తు ప్రకటించడం, బీఆర్ఎస్లో చేరడం, ఇలా అన్ని ఒకదానితో ఒకటి లింకు లేకుండానే జరిగిపోయాయట. కేసీఆర్ ఆర్ఎస్పీ ఫస్ట్ మీటింగ్ నుంచి అనుమానాలు ముసురుకున్నాయట. ఆర్ఎస్పీ పొత్తు ప్రకటన తర్వాతే బీఎస్పీలో చిచ్చు మొదలైందట. పొత్తుపై బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పందించాల్సి వచ్చింది. ఏ పార్టీలో పొత్తులుండవని, ఏ కూటమిలో చేరబోమని ట్వీట్ చేశారు. మాయావతి ట్వీట్ బీఆర్ఎస్తో పొత్తు గురించి కాదని ప్రవీణ్ కుమార్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉన్న తెల్లారేసరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా వార్తలొచ్చాయి. పొత్తులపై మాయావతి ఒప్పుకోలేకపోవడంతో బీఎస్పీ పార్టీకి రిజైన్ చేస్తున్నానని చెప్పారు ఆర్ఎస్పీ. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరాక మళ్లీ మాయావతి ఆర్ఎస్పీ మధ్య ఏం జరిగిందన్నదనేది పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా చర్చ జరుగుతుందట. తెలంగాణపై మొదటి నుంచి సీరియస్గా ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంపై మరింత కాన్సంట్రేషన్ చేసినట్టు కనిపిస్తుంది. గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తుంది. ఏ ఒక్క ఛాన్స్ మిస్ కాకుండా ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై కూడా ఢిల్లీ లీడర్లు లుక్కేసినట్లు తెలిసిందే. రెండు పార్టీల పొత్తుపై లోకల్ లీడర్లు ఢిల్లీకి సమాచారం ఇవ్వగానే సెంట్రల్ బీజేపీలోని ఓ కీ లీడర్ మాయావతితో లైన్లోకి వచ్చారట. చెప్పాల్సింది చెప్పి నిరడం మాయాకి వదిలేశారట. వెంటనే మాయావతి ఆర్ఎస్పీకి ఫోన్లు చేసి బీఆర్ఎస్తో పొత్తు వద్దని చెప్పేశారట. పొత్తు విచ్ఛిన్నానికి మరో కారణం కూడా ఉందట. కవిత అరెస్టు తర్వాతే పొత్తుపై మాయావతి యూటర్న్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారని, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఆ ప్రభావం బీఎస్పీపై పడే ప్రమాదం ఉందని చెప్పారట మాయావతి. మాయావతితో మాట్లాడిన విషయాలన్నీ కేసీఆర్కు చేరవేశారట ప్రవీణ్ కుమార్. ఇద్దరం కలిసి పనిచేద్దామని, అవసరం అనుకుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తానని ఆర్ఎస్పీకి ఆఫర్ ఇచ్చారట కేసీఆర్. ఈ టైంలో వెనక్కిపోతే నష్టమని తనదైన స్టైల్లో కేసీఆర్ ఆర్ఎస్పీకి కౌన్సిలింగ్ ఇచ్చారట. ఫైనల్గా బీఆర్ఎస్లో చేరేందుకు ఫిక్స్ అయ్యారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్లో చేరికలుంటాయని రెండు పార్టీలు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. ప్రవీణ్ ఎలాగూ రాజీనామా చేశారు కాబట్టి ఎక్కడికైనా వస్తారని ప్రవీణ్ను, ఆయన అనుచరులను తెలంగాణ భవన్కు కాకుండా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్కు పిలిపించి కండువాలు కప్పారు కేసీఆర్. నిన్నటిదాకా దొరలగడి ఫామ్ హౌస్ పాలిటిక్స్ అని విమర్శించి ఏకంగా అదే ఫామ్ హౌస్కెళ్లి కండువాలు కప్పుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ముందే ఇద్దరి మధ్య ఒప్పందం జరిగిందన్న చర్చ ప్రజల్లో చక్కర్లు కొడుతుంది.